ప్రీమియర్ సందర్భంగా హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో గాయపడిన సికింద్రాబాద్ కిమ్స్ లో చికిత్స పొందుతున్న శ్రీతేజ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్య పరిస్థితి కాస్త నిలకడగా ఉండటంతో డాక్టర్లు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. రిహాబిలిటేషన్ సెంటర్ కు తరలించి అక్కడ 15 రోజుల పాటు ఉంచి ఫిజియోథెరపీ వంటివి చేశాక ఇంటికి తీసుకెళ్లొచ్చని సూచించారు. డిసెంబర్ 4న సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో సినిమా చూసేందుకు వచ్చిన రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె తనయుడు శ్రీతేజ్ గాయాల పాలై అక్కడి నుంచి చికిత్స పొందుతున్నారు. శ్రీతేజ్కు మొత్తంగా 4 నెలల 25 రోజుల పాటు ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కొనసాగింది. ఇన్ఫెక్షన్ లేకుండా బాబు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని శ్రీతేజ్ తండ్రి భాస్కర్ తెలిపారు. కళ్ళు తెరిచి చూస్తున్నాడని, లిక్విడ్ ఫుడ్ అందిస్తున్నట్లు వివరించారు. తనను ఇంకా గుర్తుపట్టే పరిస్థితిలో లేడని డాక్టర్ల సూచన మేరకు రిహాబిలిటేషన్ సెంటర్ కు తరలిస్తామన్నారు. బాబు చికిత్స కోసం తమ వద్ద నుంచి కిమ్స్ ఆసుపత్రి ఎలాంటి డబ్బు తీసుకోలేదని తెలిపారు. కష్టకాలంలో తమకు తోడుగా నిలిచిన అందరికీ శ్రీతేజ తండ్రి భాస్కర్ కృతజ్ఞతలు తెలిపారు. కాగా సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో నటుడు అల్లు అర్జున్ డిసెంబర్ 13న అరెస్టు చేశారు. అయితే హైకోర్టు తరువాత అతనికి బెయిల్ మంజూరు చేసింది. నుంచి కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న శ్రీతేజ్ లాస్ట్ 15 డేస్ బ్యాక్ ఐసీ నుంచి రూమ్కి షిఫ్ట్ చేశారు. అతనికి ఇన్ఫెక్షన్స్ అనేది ఏమీ లేకుండా కొంచెం స్టేబుల్గా ఉన్నాడు. ఇప్పుడు 2 వీక్స్ నుంచి కూడా కొంచెం రూమ్లో స్టేబుల్గా ఉన్నాడు. డాక్టర్స్ ఇప్పుడు రిహాబిలిటేషన్కి ప్లాన్ చేసి రిహాబిలిటేషన్కి వెళ్తే బెస్ట్. ఇప్పుడు స్టేబుల్ ఉన్నప్పుడే రిహాబ్కి వెళ్ళి ట్రీట్మెంట్ అనేది కంటిన్యూ చేసిన తర్వాత మీరు ఇంటికి తీసుకెళ్ళొచ్చు అని చెప్పారు. అంటే ఇప్పుడు అందరు మనుషులను గుర్తుపడుతున్నారా? ఎట్లా ఉన్నది కండిషన్, ఎట్లా ఉంది అని చెప్తున్నారు. గుర్తుపడుతున్నాడా? మీరు రోజు చూస్తున్నారు కదా. బ్రెయిన్ కండిషన్ అయితే ఇంకా ఏం లేదు, ఖాళీ చూడడం చేస్తున్నాడు తప్ప గుర్తుపట్టడం అలా ఏం లేదు. ఫుడ్ కూడా కొంచెం మోరల్గా 15 డేస్ నుంచి కొంచెం మోరల్గా ఫీడ్ కూడా తీసుకుంటున్నారు కొంచెం లైట్గా. అంటే డాక్టర్లు ఏం సజెషన్ చేస్తున్నారు సార్? డాక్టర్ సజెషన్ చేసేదంటే ఇంకా బ్రెయిన్ వైజ్ అయితే ఇప్పుడు ట్రీట్మెంట్ ఇంతవరకు ఉంది, ఇంతకు మించి బ్రెయిన్ నుంచి ట్రీట్మెంట్ అనేది ఏం లేదంటున్నారు. నెక్స్ట్ ఫిజియోథెరపీయే దానికి ట్రీట్మెంట్, రిహాబిలిటేషన్లో ఫిజియో అవి చేయాలని చెప్పారు. అంటే కంప్లీట్ గా బెడ్ రెస్ట్ లో ఉంటుండా లేకుంటే లేచి నడిచే అవకాశం? కంప్లీట్ బెడ్ రెస్టే ఉన్నాయి. బెడ్ రెస్ట్ అంటే ఫుడ్ తీసుకోవడము, మందులు తీసుకోవడము మీరే ఇవ్వాలా, తనకు తాను తీసుకునే అవకాశం ఏమన్నా ఉన్నదా? నోట్ నుంచి ఏమీ లేదు. ఇంతకుముందు నోస్ ఫీడ్ ఉండే, నోస్ నుంచి ఫీడ్ ఇచ్చారు. ఇప్పుడు గ్యాస్లో స్టిక్ చేసి కడుపుకి పైప్ పెట్టి అక్కడి నుంచి ఫీడ్ కానీ మెడిసిన్స్ కానీ అక్కడి నుంచి ఇస్తున్నారు. 5 months నుంచి కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న